ఈ మాట అందని ఇంకో కాకెళ్ళి చూసిద్ది. అరే దృష్టి పెట్టి అసలు ఆడు ఏం చెబుతున్నాడు, ఆడి స్వాప్ ఏంది, అది వింటే నాకు వచ్చే ఉపయోగం ఏంది, నేను ఎంతవరకు మైండ్కి తీసుకోవాలి, లోపలికి పోవాలిగా వాక్యం. త్రోవ పక్కబడ్డ విత్తనాల్లాగా త్రోవ లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్దండి వాక్యం. ముళ్ళ కంపల్లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం. రాతి నేల వంటి హృదయాన్ని పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం. వాక్యం లోపలికి పోకపోతే ఎట్లా బాగుపడతావు, ఎట్లా జయం పొందుతావు? నువ్వైనా నేనైనా ఆ వాక్యం ద్వారానే కదా జయ జీవితం మనకి. పోనివ్వాలి కదండి దేవుని వాక్యాన్ని లోపలికి. ఎక్కడెక్కడ చెత్తతో నింపుకున్నావు హృదయాన్ని, అనవసరపు విషయాలతో నింపుకున్నావు, సినిమా స్టోరీలతో నింపుకున్నావు, సీరియల్ స్టోరీలతో నింపుకున్నావు, పనికి మాలినటువంటి సెల్ ఫోన్ చెత్తతో నింపుకున్నావు. సైతాను కుట్రదే. దేవుని వాక్యంతో, దేవుని వాక్కుతో నింపబడాల్సిన మన హృదయాన్ని ఈరోజు సెల్ ఫోన్ అందుబాటులో తీసుకొచ్చి అందులో అనేక విషయాలు చూపించి ఎక్కడెక్కడి చెత్తంతటితో కూడా మన హృదయాన్ని నింపుకునేటట్టు చేస్తున్నాడు వాడు. అందుకే నిష్ఫలులంగా, ఫలశూన్యులంగా, బలహీనులంగా అయిపోయాం మనం. మళ్ళా చర్చిలో పాట ఎత్తుకుంటే చాలు, పాల వంటిది జుంటి తేనె వంటిది. ఎవరికమ్మా? నీకు సెల్ ఫోన్ అమ్మా అది. దేవుని వాక్యం గురించి పాట ఎత్తుకుంటే చాలు, పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిని బంగారు కనున మిన్నయైనది, మేలిని బంగారు కనున మిన్నయైనది, రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది.